రైట్, బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. బ్రేకింగ్ అప్డేట్ గా చూస్తున్నాం. సత్యసాయి జిల్లా కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో అనుమానంతో భార్యపై దాడి చేసిన భర్త గంగరాజు అంటూ వార్త చూస్తూ ఉన్నాం. సో కదిరిలో ఈ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న భార్యపై మళ్ళీ దాడి జరిగిన నేపథ్యం మనకు కనిపిస్తోంది. సత్యసాయి జిల్లా కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ దారుణం చూస్తున్నాం. చికిత్స పొందుతున్న భార్య సునీతమ్మపై భర్త గంగరాజు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. గొంతు కోసి చంపేశాడు. ముదిగుబ్బ మండలం మద్దన్నవారిపల్లికి చెందిన సునీతతో అదే మండలం ఈదులపల్లికి చెందిన గంగరాజుకు 10 ఏళ్ల క్రితం జరిగింది వివాహం. బెంగళూరులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న గంగరాజు భార్యపై అనుమానంతో ఇటీవలే సొంత ఊరికి వచ్చాడు. ఇదే విషయంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో సునీతకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ట్రీట్మెంట్ కోసం సునీతను కుటుంబ సభ్యులు కదిరి హాస్పిటల్కి తరలించారు. దీంతో హాస్పిటల్కి చేరుకున్న భర్త గంగరాజు చికిత్స పొందుతున్న భార్యను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. హాస్పిటల్ ఆవరణలో ఈ హత్య జరగడంతో అక్కడున్న వాళ్ళంతా ఉలిక్కిపడ్డారు. మద్దనగారిపల్లిలో వాడు ఒక ఆయమను పెట్టుకొని ఈ పాపం మీద అనుమానంతో రోజు కొడతా ఉంటే నిన్న గలాట్ అవుతుందంటే అందరం కలిసి హాస్పిటల్కి పంపించినాం. ఆ పాపనీటికి గొంతు పిసికినాడు. గొంతు పిసికితే ఆ పాప రక్తం వస్తుందని హాస్పిటల్కి చేర్పించినాం. హాస్పిటల్లో పోతుంటే వాడిని పోలీసు వాళ్ళు ఎండవారు చేస్తే పోలీసు వాళ్ళు సంతకాడు వాడిని వదిలేసినారు. వాళ్ళు వదిలిన వెంటనే ఈ హాస్పిటల్కి వచ్చి నా పెళ్ళాంకి చూపించుకొని వస్తానని మాయమాటలు చెప్పి ఈడంతా మా ఎస్ఐ సార్కు అందరికీ నా పెళ్ళానికి నేను చూపించుకుంటానని మాయమాటలు చెప్పి ఈడే ఉన్నాడు. పల్లాపులు సతాయిత్తంటే ఆ పాప పదాంప నువ్వు ఇటు నుంచి అంటే బయటికి నన్ను పంపిరు ఇప్పుడు సెక్యూరిటీ అంటే నేను వస్తాప చెబుతాపని ఆ పాప బయటకు వచ్చింది. బయటకు వచ్చిన వెంటనే ఈ కుతికి కోసి వాడు ఈ పని చేసినాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతమంది ఉండి ఇంత సెక్యూరిటీ ఉండి కూడా ఆ పాపకు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.